నింపి నడిపిస్తున్న తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఉపేద్య ఏలియాతో ఒకటి మాట చెప్తున్నాడు. మొదటి రాజులు 18వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెజ్బేలు యెహోవా ప్రవక్తలు నాతో చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడమైన నీకు వినబడినది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినబడినది కదా. నేనేం చేసినా నీకు తెలియదా కదా. ప్రవక్తకు అన్నీ తెలుసు. ప్రవక్త విషయంలో మనం ఏది దాచినా చెప్పకపోయినా అన్నీ కూడా తెలుసు. ఉపేద్య అంటాడు, నీకు తెలియదా నేనేం చేస్తున్నా? హల్లెలూయా. దేవునికి ఇస్తాం. నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గృహపు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చంపేస్తుంది అక్కడ ఈ యొక్క యెజ్బేలు? అందుకే దాచిపెట్టి ఎందుకు చంపుతుంది? ఎందుకు అంత భయంకరంగా ఈ యెజ్బేలు తయారైపోయింది? ఈ గృహ నిర్వాహకుడు చాలా ఏ దోషము ఏ పాపము ఆ దేశం మీదకి రాకుండా కాపాడడానికి ఎందుకు రాజు కరెక్ట్గా లేడు? ఎందుకు లేడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయం, మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనం మనం కనుక చూస్తే, తన భార్య అయిన, దేవునికి స్తోత్రం, ఎవరిని? తన భార్య అయిన యెజ్బేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తనను తాను అమ్ముకునిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడంట. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది అహాబు. విగ్రహారాధన ఆమె ఎటువైపు చెప్తే అటువైపు వెళ్ళిపోతుంది. కానీ ప్రజలందరినీ కూడా అటువైపే మళ్ళిస్తుంది. ప్రజలకు భయం చూపించి వాళ్ళకి తిండి పైసలు అవి ఏమి అవసరమో అది చూపించి వాళ్ళ ప్రజలందరినీ కూడా అటు విగ్రహారాధన వైపు మళ్ళించేస్తుంది ఈ యొక్క యెజ్బేలు. కానీ ఒబద్య అటువంటి పరిస్థితిలో ఉండి తన దేవుడి కొరకు తాను నిలబడ్డాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఏది కూడా నీకు ప్రార్థించే అవకాశం లేదా, వాక్యం చదివే అవకాశం లేదా, లేదా నీకు ఎటువంటి అవకాశాలు కల్పించుకోలేకపోతున్నావా, అయినప్పటికీ కూడా నువ్వు దేవుడి కొరకు నిలబడ్డావు. దేవుడు నీ కొరకు నిలబడ్డాడు. ఒబద్య కొరకు దేవుడు నిలబడ్డాడు. ఒబద్య అక్కడ ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో చిక్కుపోతున్న వాళ్ళని విడిపిస్తూ తాను విడుదల పొందుకుంటుంది. దేవుడి కొరకు పనిచేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి కొరకు ఒక పరిచారకుడిగా ఉన్నాడు. ఆ భయంకరమైన ఆరాధిస్తున్న ఆ ప్లేస్లలోకి వెళ్ళకుండా తను మాత్రం ప్రత్యేకంగా ఉంటూ తను వాళ్ళని పోషిస్తున్నట్ట. మరి తన ఇంటి నుండి అన్నం తెచ్చి పోషిస్తుండో తెలియదు, వాళ్ళకి రేషన్ ఇచ్చి పోషిస్తుండో తెలియదు, లేకపోతే రాజనగరంలో నుంచి ఫుడ్ పంపిస్తుండో తెలియదు. కానీ 100 మందిని మాత్రం భద్రంగా కాపాడి పోషిస్తున్నట్ట. నువ్వు నీతిగా బ్రతకాలి అనుకుంటే చాలు, ఎక్కడైనా బ్రతకొచ్చు. అక్కడ బబులోను ప్రాంతంలో దానియేలు షద్రకు మెషకు అబేద్నెగోలు భయంకరమైన పరిస్థితి, విగ్రహారాధన కదా, బలి అర్పించింది తినాలి. కానీ వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. ఈరోజు నువ్వు ప్రతి పరిస్థితిలో దేవుడి కొరకు ప్రత్యేకించుకుంటే, దేవుడి కొరకు నువ్వు నిలబడగలిగితే, దేవుడు నా ప్రతి పనిని ఆయన సంపూర్ణంగా విజయవంతంగా చేయగలడని నువ్వు నమ్మితే ప్రతి దగ్గర విజయము దేవుందే. దేవుడికి మహిమ కలుగుందాక. ఆ విజయం దేవుడికి అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, బిడ్డల్ని దీవించి ఆశించు, కృప చూపించు, సహాయత దయచేయి. యేసుక్రీస్తు నామమున కుటుంబాలుగా నీ వైపు తిరిగేటట్టు, నీ దగ్గర ఉండేటట్టు ప్రభా, నీ వాక్యంలో ప్రార్థనలు ఆరాధనలో నిన్ను గణపరిచే బిడ్డలుగా నిలబడే సామర్థ్యం బిడ్డలకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.